సంక్రాంతి అంటేనే బంధుమిత్రులకు ఆహ్వానించి వేడుకలు ఘనంగా జరుపుకునే పండుగ. తోబుట్టువులంతా ఒక చోట చేరి సంబరాలు చేసుకుంటే చూడటానికి ఒక ఫీల్ ఉంటుంది. అలాంటిది 5 జనరేషన్లు ఒక చోట చేరి వేడుకలు జరుపుకుంటే చూడముచ్చటగా ఉంటుంది కదా. అమలాపురంకు చెందిన మట్టపర్తి చిన్న సూరన్న కుటుంబం అంతా కలిసి ఒకే చోట సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. మరి సెలబ్రేషన్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా ఒక సందడి ఉంటుంది. కానీ ఆ సందడిలో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారనేది మాత్రం ఎవరికీ తెలియదు. అందరూ కలుస్తారు, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిన 2 రోజులు ఒకరికొకరు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు. కానీ సొంత బంధువుల్ని గుర్తించలేనటువంటి ఈ రోజుల్లో కూడా ఇక్కడ కనిపిస్తున్న మొత్తం ఒక బ్యాచ్ చూస్తున్నాం కదా. మట్టపర్తి చిన్న సూరన్న కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ దాదాపుగా 100 మందికి పైనే ఉన్నారు. వీళ్ళందరినీ ఒకసారి చూడొచ్చు. నేను వీళ్ళ దగ్గరికి అంటే ఇక్కడ ఒక గెట్ టుగెదర్ జరుగుతుంది, ఫ్యామిలీ గెట్ టుగెదర్. ఒకసారి చూస్తే బాగుంటుందని నేను ఇక్కడికి వస్తే వీళ్ళు ఎవరెవరు ఏమవుతారో నేను తెలుసుకోవడానికి దాదాపుగా ఇప్పుడు 1 గంట సమయం పట్టింది. కానీ వీళ్ళు ఎవరెవరు వరుసలు అనేది ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాం. ఎందుకంటే చాలా చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా అమ్మమ్మ తాతయ్యలు అయిపోయినటువంటి వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు. కానీ ఇంతమంది ఒకే చోట కలవడం ఇప్పుడు సహజంగా ఉమ్మడి కుటుంబాలు అనేవి కనుమరుగైపోయాయి. ఎవరు ఫ్యామిలీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. పక్కింట్లో నుంచి వచ్చిన అమ్మాయి కూడా మీ అమ్మ నాన్నలు మనకు వద్దు, ఇక్కడి నుంచి వేరు వెళ్ళిపోదాం అనేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొడుకులు కూడా తల్లిదండ్రులను వదిలేసిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అనేక ప్రాంతాల నుంచి ముఖ్యంగా చూస్తే వీళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక అబ్బాయి ఎవరో ఒక అతను స్కాట్లాండ్ నుంచి వచ్చాడని నేను ఇందాక చెప్పాను. ఎవరో స్కాట్లాండ్ అబ్బాయి. సో అక్కడ తలదించుకున్నాడు కదా స్కాట్లాండ్. ఇలా చూస్తే అతనే స్కాట్లాండ్ నుంచి. ఒక్కసారైనా సరే ఫ్యామిలీ మొత్తం అంతా ఒక ప్లేస్లో గ్యాదర్ అవ్వాలి, అందరం కలుసుకోవాలి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి అనేది అందరికీ ఉండబట్టే దూరం అనేది భారం అనిపించలేదు. అందరూ కలిసి ఒకే చోటకి వచ్చేసినటువంటిది అయితే కనిపిస్తుంది. ఇక్కడ 100 మంది ఉన్న 100 మందిలో కూడా చాలామంది ఎవరెవరికి అనేది వరుసలు తెలియదు. కానీ కొంతమందిని పిలిచి అసలు వీళ్ళు ఎవరెవరు ఏంటి అసలు ఆ సూరన్న గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్లో సేమ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆ ఏజ్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి ఎక్కడన్నా సమానమైనటువంటి వరుసలు ఉన్నాయా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అసలు వీళ్ళకి సంబంధించి. అయితే సూరన్న గారు నెక్స్ట్ జనరేషన్ వ్యక్తి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా. మీ పేరేంటండి? సత్యనారాయణ. సో ఇక్కడ మీకు తెలిసి మీకు సమానమైనటువంటి ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమానమైన ఏజ్ వాళ్ళు అంటే ఈయన నాకంటే ఒక 2 సంవత్సరాలు చిన్నోడు మా అన్నయ్య గారు. ఏమవుతారు మీకు? ఈయన ఏమవుతారు? అవుతాడు ఆయన కొడుకు. మీ వయసు ఎంత? నాది 80. మీ వయసు ఎంత అండి? 78 అండి. 78. సో మీరిద్దరు తండ్రి కొడుకులు. సో ఒకసారి చూస్తున్నాం కదా వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. కానీ ఈయనేమో 80 సంవత్సరాలు, ఈయన 78 సంవత్సరాలు. మీకేమవుతారండి? కొడుకు అవుతాడు ఈయన. ఈయన కొడుకు అవుతాడు. కొడుకు అవుతాడు. సో అంటే కొడుకు అంటే ఈయన కొడుకు అవుతాడు. సో మీ ముగ్గురుది సేమ్ ఏజే. సో అంటే ఇక్కడ ఆయన చూస్తున్నాం కదా ఈయన కంటే కనిపిస్తున్న వాళ్ళలో ఇక్కడ మీ పేరండి? సత్యనారాయణ కంటే ఆయన వెనకున్న ఆయన చాలా వయసులో చిన్నవాడు. కానీ వరుసగా చూస్తేనేమో ఈయన ఆయనకు కొడుకు అవుతాడు. ఇది అర్థం కాంది. మనం చాలా టీవీ షోస్లో చూస్తూ ఉంటాం, గుర్తుపట్టడానికి అర్థం కానటువంటిది. ఇక్కడ 2 నిమిషాలు నేను ఒక ఫన్నీ టాస్క్ చేస్తాను. అక్కడ ఒక ఆమె కనిపిస్తుంది. వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ సేమ్ ఏజ్ వాళ్ళే. కానీ చాలా తక్కువ వయసు, ఇంచుమించుగా నాకు తెలిసి 30-35 సంవత్సరాల లోపే ఉన్నాయి. ఈ రోజుల్లో సహజంగా పెళ్ళిళ్ళు కూడా చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే 40 దాటేసినా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నటువంటి వాళ్ళు లేరు. కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి చాలామంది ఏజ్ బిలో 40నే ఉంది, 40 కంటే తక్కువే ఉన్నాయి. ఒకసారి వస్తారా ఊరికే? అంటే ఏమైనా చూస్తున్నాం కదా. సో అంటే వేరే అని కాదు, మీరు మీ ఏజ్ ఎంత మీకు తెలిసి మీకు కోడళ్ళు మనమరాళ్ళు లేకపోతే కూతురు మీ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నా ఏజ్ 34 ఇప్పుడు. అండ్ తను కూతురు అవుతుంది నాకన్నా పెద్ద. అంటే కూతురు వరకు ఎలా అవుతుంది? మా పెద్ద బావ వాళ్ళ అమ్మాయి. ఓకే. ఇంకెవరైనా ఉన్నారా? తన గీత నానమ్మని అవుతుంది. ఒకసారి ఇలా చూపించు. ఏమక వీళ్ళిద్దరిది ఇంచుమించుగా ఒకే వయసు అయ్యి ఉండొచ్చు, లేకపోతే
ఇద్దరి మధ్యన ఒక 5 సంవత్సరాలు అవచ్చు. ఈమెకు ఆ కనిపిస్తున్నామ నానమ్మ. అంటే ఇక్కడ ఈ వరుసలో ఎంత ఫన్నీగా ఉన్నాయంటే ఈమె మీ పిల్లలు ఎవరు ఉన్నారండి ఇక్కడ? వాళ్ళని ఒకసారి పిలుస్తారా అంటే ఒకసారి. ఇంత చిన్న అమ్మాయి, వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లు. మామూలుగా అయితే తల్లి కూతుర్లు, రియల్ వయసు వరుస కూడా. కానీ ఆమె కూతురు అయిపోయింది. ఒకసారి మీరు వస్తారా, కొంచెం ఒక స్టెప్ ముందుకు వస్తారా? ఈమె సొంత కూతురు, ఈమెమో బావగారి కూతురు. సో కానీ ఈమె వయసులో పెద్దది, ఈమెకు కూతురు అయిపోయింది. అంటే రేపొద్దున్న ఏ వరుసలు ఎక్కడ ఎలా ఉన్నాయో మనమైతే చెప్పడం కష్టం. కొంతమందికి తొందరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి, కొంతమంది వయసులో అంటే జనరేషన్స్ మారుతున్న గ్యాప్ వస్తున్న కొద్ది లేట్ మ్యారేజెస్ వల్ల చాలా వరకు వీళ్ళని గుర్తుపట్టడం అనేది కష్టం అవుతుంది. కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఎవరన్నా ఉన్నటువంటి పెద్దవాళ్ళనే కదిపి చూస్తే ఏమవుతారు ఏంటనేది. ఇక్కడ చిన్న పాప ఉంది, ఒకసారి లేచాలి. నీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరెవరు ఏమవుతారో తెలుసా నీకు? చెప్పు, ఎవరెవరు ఈ పిల్లలు నీకు ఏమవుతారు? వీళ్ళందరికీ నేను అత్తను అవుతాను. అప్పుడే తనకు కూడా అత్తను. లేదా చిన్న పాప కూడా? వీళ్ళందరికీ నువ్వే అత్తవే. మరి మామ ఎక్కడ? అంటే అప్పుడు అందరూ అంతమంది వచ్చారు కదా, సో వీళ్ళందరికీ అత్తవే. సో మీకు ఎవరన్నా పెద్ద ఏజ్ వాళ్ళు అంటే పెద్దవాళ్ళు బాగా అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అక్క చెల్లెళ్ళు ఎవరు ఉన్నారా మీలో? మీకు సంబంధించి మీ అక్క ఈ చిన్నపిల్లలందరికీ కూడా గ్యాంగ్ లీడర్ ఈవిడ అక్క. అంటే అప్పుడప్పుడు వీళ్ళందరినీ నవ్విస్తూ ఏడిపిస్తూ ఇప్పటికీ కూడా ఏదైనా చేయకపోతే కొడుతూ ఆమె కక్ష తీర్చుకుంటుందంట. సో ఈ సూరన్న గారికి సంబంధించిన ఈ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ చూస్తున్నారు. ఇంతమంది ఉన్నారు, ఏజ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఉన్నారు. ఈ రోజుల్లో సాధ్యమేనా అసలు ఇలా కలిసి ఉండడం? ఏం చెప్తారు? ఈ గ్యాదరింగ్, వీళ్ళ మనసులో ఉన్న మాటలు, ఇప్పుడున్న నవ్వులు, వీళ్ళందరినీ ఏం చెప్తారు అసలు దీని గురించి? ఇప్పుడు వీళ్ళందరూ ఒకేసారి కలవటం వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉంది. ఒకేసారి కలవటం వల్ల ఏంటంటే ఇప్పుడు మేమందరం ఒకేసారి కలవగలిగాము. దూరాల నుంచి అందరూ రాగలిగారు, మేము కలిసాము అన్న ఉద్దేశంతో ఏంటంటే అందరికీ ఒక్కో పట్టరాని ఆనందంలో ఉన్నారు. కాబట్టి మీకు మీ టీవీ తరపున చెప్పేది ఏంటంటే వీళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంటే ఒకటి ఇక్కడ ఇంతమంది మాట్లాడుతున్నారు, కొత్తగా వచ్చేవాళ్ళు కాకుండా సొంతగా ఈ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు, మీకంటే నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చేసినట్లున్నారు. వాళ్ళు పూర్తిగా తెలుసు అసలు మీరు ఇక్కడ ఆమెనా? నాకు పెద్దవాళ్ళు అందరూ తెలుసు, కాజ్ నేను చిన్నప్పుడు ఇక్కడే పెరిగాను. సో పెద్దవాళ్ళు తెలుసు. నేను కొంచెం ఎడ్యుకేషన్ జాబ్ అని వెళ్ళిపోయాక వాళ్ళందరూ పుట్టేశారు, సో వాళ్ళు నాకు తెలియదు. పెద్దవాళ్ళు అసలు ఎప్పుడన్నా తెలుసుకోవాలని ట్రై చేశారు? అసలు కొంతమంది తెలుసు, ట్రై చేస్తాము, కానీ ఇంత ఒకేసారి కలవడం ఎక్కువ జరగదు. సో ఇయర్ జరిగింది, లైక్ వెరీ హ్యాపీ. ఎలా ఫీల్ అవుతున్నారు ఇంతమంది ఒకేసారి కలవడం అనేది? బాగుంది, చాలా బాగుంది. అందరినీ ఒకేసారి చూడడం చాలా బాగుంది. చూస్తున్నాం కదా, వీళ్ళకి సంబంధించి సూరన్న గారు వారసుడు, వీళ్ళ పేరు, వీళ్ళందరి దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు జనరేషన్ అనేది పెరుగుతూ వచ్చింది. కానీ ఇంతమందిని అసలు చూపించడం, వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం, ఏదో 10th క్లాస్ చదివామో పలానా బ్యాచ్ వాళ్ళందరినీ ఒక చోట కలుపుదాం, లేకపోతే ఇంటర్ డిగ్రీ చదివాం వీళ్ళందరూ వస్తారు, ఇట్లా ఉంటుంది. కానీ ఒకే ఫ్యామిలీలోకి సంబంధించి కొత్తగా వచ్చిన అమ్మాయిలు కానీ, ఆ ఇంటికి అల్లుళ్ళుగా వచ్చినటువంటి వాళ్ళు కానీ కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలవడానికి ఇబ్బంది పడతారు, ఇష్టపడరు కూడా. కొంతమంది రావడానికి ఇష్టపడరు, వెళ్ళొచ్చులు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే మనకెందుకు అనుకునే వాళ్ళు కొంతమంది. కానీ బంధుత్వాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. ఎవరు ఎక్కడున్నారు, ఆప్యాయతలు ఏంటి ఇవనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. పిల్లలకు కూడా సొంత రిలేషన్స్ అందరినీ తెలియచెప్పాలి, ఒకరి గురించి ఒకరు తెలుసుకునేలాగా చేయాలని చేస్తున్నటువంటి నిజంగా సూరన్న గారి ఫ్యామిలీ ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఇప్పటి వరకు నేను కొంత తొందరపడినా కానీ వీళ్ళందరూ ఇంకా మా వాళ్ళు ఉన్నారు, కొంతమంది వెనకున్నారు, వాళ్ళందరూ వస్తే బాగుంటుంది అనేది ఫ్యామిలీ గ్యాదరింగ్ అనేదే కాదు. దయచేసి అంటే బిగ్ టీవీ నుంచి నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే అకేషన్స్లో బంధుత్వాల గురించో లేదా వరుసల గురించో మాట్లాడుకోవడం వెళ్ళడం కాదు, కానీ అందరూ కలిసి ఒకే చోటకి ఎలా అయితే వస్తున్నారో దాన్ని మర్చిపోకుండా ఉండేలాగా ఇంకొకరికి ఇన్స్పిరేషన్లా ఉంటే చాలా అయితే బాగుంటుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొంతమంది ఎవరితో చిన్నపిల్లలతో మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
మాది అమలాపురం అండి. ఈ అమలాపురానికి సంబంధించి వీళ్ళందరూ ఆమె చుట్టూ అందరినీ చెప్తానండి ఇంచుమించు కొద్ది చాలా తక్కువ మంది తప్ప. మా తాతయ్య గారు చిన్నసూరన్న గారు, మా తాతయ్య గారికి 5 కొడుకులు 4 కూతుర్లు. అదని మేము అందరం ఆయన మనవళ్ళు మనవరాళ్ళం. ఇంతమంది ఉన్నారు కదా, మీ మనమరాళ్ళు మనవాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ఉన్నారు కదా, అసలు ఎప్పుడైనా సరే మీకు అడగాలనిపించిందా, అరే మీకు మామయ్య ఉన్నాడు అత్తయ్య ఉంది వాళ్ళని చూపించాలి లేకపోతే వాళ్ళు మీకు తెలుసా అని ఎప్పుడైనా అడిగారు అసలు వాళ్ళు? తెలుసు అండి, మా పిల్లలకి చాలా మట్టుకు తెలుసు. అంటే ఈ చిన్న జనరేషన్ కొంత తెలియదు కానీ చాలా మట్టుకు తెలుసు. ఇంతమందిని ఒకే చోట చూసి ఇలా ఆడుతూ పాడుతూ నవ్వుకుంటుంటే అసలు ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. సో వీళ్ళకి ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ మొత్తానికి ఆ సూరన్న గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు దాదాపుగా ఒక 100 మంది చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకుంటూ కలిసి భోంచేస్తూ కలిసి మాట్లాడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళకే ఫ్యాన్ బేస్ ఉంది ఇక్కడ. ఒక ఫ్యామిలీ ఒకే చోట కలవడానికి కారణం కూడా ఒకటే, అదే 3 రోజులు జరిగే ముచ్చటైన సంక్రాంతి. సంక్రాంతి అంటే ధాన్యం ఇంటికి వస్తుంది, లేకపోతే డబ్బు ఇంటికి వస్తుంది, 3 రోజులు పండగ జరుగుతుంది, కోడి పందాలు జరుగుతాయి, పేకాట జరుగుతుంది, చూడ్డానికి వెళ్ళొచ్చు, మందు అలవాటు ఉంటే తాగడానికి వెళ్ళొచ్చు. ఇది మాత్రమే కాదు, ఎక్కడెక్కడున్నా అందరం కలుసుకోవాలి, విభేదాలుంటే మనసు విప్పి మాట్లాడుకోవాలి, ఒక కుటుంబాన్ని కలిపేసుకోవాలి, కొత్త వాళ్ళని ఆహ్వానించాలి, ఉన్నటువంటి వాళ్ళతో కలిసి తిరిగి వెళ్ళాలి. అదే ముచ్చటైన సిరులు పండించే ఆ 3 రోజుల సంక్రాంతి. ఆ సంక్రాంతిని ఈ సంవత్సరం మా ఇంట్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్పి సూరన్న కుటుంబ సభ్యులైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, ఇంత ముచ్చటైన కుటుంబం మీ ఫ్యామిలీస్లో కనుక ఖచ్చితంగా ఉంటే, విభేదాలుంటే అందరినీ తిరిగి ఒకసారి మాట్లాడండి, కలుపుకోండి. మీ కుటుంబంతో కూడా ఇలా ఒక ముచ్చటైన ఫ్యామిలీ గెట్ టుగెదర్ని ఏర్పాటు చేయండి. అలా ఏర్పాటు చేయడానికి పండగ రోజు మాత్రమే అవసరం లేదు, మనసు కలవాలే కానీ మనుషులు కలవడం చాలా అంటే చాలా ఈజీ. చూస్తున్నాం కదా, బిగ్ టీవీ నుంచి మేము చిన్న ప్రయత్నం చేసాం. ఎవరెవరు ఎక్కడుంటారు, వరుసకి ఏమవుతారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఏమవుతారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఏమవుతారు, వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధలు ఏమున్నాయి అందరినీ కలిపే ప్రయత్నం అయితే చేసాం.